ఆల్ ఇండియా రేడియోలో దూరదర్శన్ బి గ్రేడ్గా కూడా ఆర్టిస్ట్గా కూడా మీరు వర్క్ చేశారు. అప్పట్లో ఎట్లా ఉండేది సార్? అంటే స్ట్రగల్స్ గురించి ఏం చెప్తారు? అప్పట్లో మీరు పడ్డ స్ట్రగల్స్ గురించి ఇప్పటికి ఎప్పుడైనా గుర్తొస్తూ ఉంటాయా? అంటే ఇప్పుడు సెలెక్ట్ కావడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుండే. డిక్షన్ పరంగా కానీ బాణీల పరంగా కానీ ఎక్కువ సేకరణ పదాలు, సేకరించిన జానపదాలే అడిగేవాళ్ళు ఆల్ ఇండియా రేడియోలో. ఓకే. కష్టపడి రేడియో ఎల్ఐఎం జానపద అకాడమీ అని ఉండేది. ఓకే. రామచంద్రారెడ్డి గారి చొరవతో, అలాగే పొలిశెట్టి లింగన్న అని మంచి రచయిత, ఆయన సేకరణ పాటలు చాలా ఉండేటివి. అవి తీసుకొని అప్పట్లో రేడియోలో పాడి సెలెక్ట్ కావడం జరిగింది. అసలు బాగా కష్టం అసలు ఆ రోజులతో పోలిస్తే ఈ రోజులు. ఇప్పుడు చాలా అన్ని ఈజీ వే అయిపోయినాయి మనకి. అంటే ఇప్పుడు మీడియా కూడా అట్లా ఉంది, ఎక్కడ విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఏది కావాలన్నా గూగుల్లో కొడితే తెచ్చిస్తుంది. అప్పుడు ఇవి లేవు. మనమే పల్లెటూరుకి వెళ్ళి సేకరించుకొని తీసుకొచ్చి దాన్ని ప్రాక్టీస్ చేసి పాడే రోజులు అవి. అవును సార్, నిజంగా అట్లా. సో అంటే అప్పటి ఆ రోజుల్లో మీరు రోజుకి అంటే ఎంత అతి తక్కువ రెమ్యూనరేషన్ కి పాడినటువంటి పాటలు ఏమైనా ఉన్నాయా? రెమ్యునరేషన్ లేకుండా పాడినవి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ పాటల్లో మొత్తం పాడుతూ ఉండాలనే ధ్యాసలో ఉన్నాం కాబట్టి. సో ఇంకా దాని గురించి మీరు పట్టించుకోలేదు. సాయి ఆర్ట్స్ అని మా గురుగారు మురళన్న నెలకొల్పిన దానిలో 30 రూపాయల గౌరవ వేతనంతో 30 రూపాయల గౌరవ వేతనంతో స్టార్ట్ అయింది. అట్లా అంటే నాకు ప్రాక్టీస్ అవసరం, దానికోసమని వెళ్ళేవాడిని. మీరు ఇంకా అది పట్టించుకోలేదు, ఆలోచించకుండా మీరు పాటలు. సో మీకు చాలా పాటలు పాడారు కదా ఉద్యమంలో కూడా. ఈ ఉద్యమం కోసం నేనే ఒక ప్రార్థనా గీతం రాసుకున్నామా సార్. 2009 నుంచి 2014 ఉద్యమం టైంలో మీరు పాడినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నీలపోరి గాజులో ఓనిలో ఈ సాంగ్ కూడా, సో ఇవన్నీ పాటలు కూడా మీకు అప్పుడు ఉద్యమం టైంలో బాగా తోడ్పడ్డాయి అనుకోవచ్చా? ఉద్యమానికి జానపదాలు కూడా తోడ్పడ్డాయి. అంటే అందరూ ఇప్పుడు ప్రఖ్యాతి పొందినటువంటి తెలంగాణ ఉద్యమ రచయితలు అందరి పాటలు, అభినయ శ్రీనివాస్ గారి, యశ్పాల్ గారు కానీ, అప్పుడున్న గోలెటి వెంకన్న, గద్దరన్న, ఈ పాటలు రోజుకు 10 వేదికలు ఉంటే 10 సార్లు రిపీట్ అయ్యేటి. అవ్వో నీవా, నువ్వు అయ్యో నీవా, ఇట్లాంటివన్నీ ఉద్రేకాన్ని లేపే పాటలే ఎక్కువ అప్పుడు ఉండేది. తీన్మార్కు సంబంధించినవి. ఇక బాబాజీ గారు, దేశపతి అన్న, బాలకృష్ణ అన్న అందరం కలిసి చేసాము ఉద్యమంలో. నాకు పొద్దున లేస్తే సాయంత్రం వరకు ఇదే పని, పాటలు పాడడము, రాయడము, ట్యూన్ చేయడం, వేరే ధ్యాస ఉండేది కాదు. కాబట్టి ఆ పీరియడ్ అంతా మాకు ఎక్సర్సైజ్ లాగా అయిపోయి ఆ అనుభవమే, ఆ పాఠాలే ఇప్పుడు కొంచెం నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంది. రాజకీయంగా కూడా అంటే రాజకీయంలో అంటే మీకు అప్పట్లో కేసీఆర్ గారితో కానీ కేటీఆర్ గారితో కానీ మీకు ఉన్నటువంటి అనుబంధం ఎట్లా ఉండేది? వాళ్ళు పాట పాడే తీరును బట్టి అభిమానించేవాళ్ళు. తెలంగాణ ఉద్యమం కంటే ముందు కూడా నేను ఎన్టీఆర్ గారి ఎప్పటి నుంచి సుడిగాలి పర్యటన నుంచే ఈ పథకాల ప్రస్తావన, రాజకీయ నాయకుల అంటే వాళ్ళ స్టేజీల మీద పాడడం, వాళ్ళకి వెల్కమ్ సాంగ్స్ క్యాసెట్లు చేయడం, అప్పుడు సారంగపానన్న, శంకరన్న, వరంగల్ వీళ్ళందరితో కలిసి పాడడం, ఎక్కువ ఎలక్షన్ పాటలు కానీ, జానపదాలు కానీ, ఇలాంటి వాటితోనే కాలమంతా గడిచిపోయేదమ్మా. అట్లా నేను ఒక 5-6 మంది ముఖ్యమంత్రులకు పాడాను. అంటే ఎలక్షన్ ప్రచారానికి కానీ, వాళ్ళ వేదికల మీద కానీ. మర్రి చెన్నారెడ్డి గారి నుంచి మొదలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, రోషయ్య గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు ఉన్నప్పుడైతే 18 జన్మభూమిలు కంటిన్యూస్గా చేసినాం. అట్లా తర్వాత ఇక సారా ఉద్యమం ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు, తర్వాత సమాచార పౌర సంబంధాల శాఖలో దాదాపుగా అందరం ఇప్పుడున్న కళాకారులు అందరం ఉద్యమం కంటే ముందు దానిలో పనిచేసిన వాళ్ళని. ఈ వీధి నాటకాలు కానీ, చింది యక్షగానాలు, ఊర్ర కథలు, హరికథలు, అప్పుడే స్ట్రీట్ ప్లేల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి నేర్చుకోవడం జరిగింది. గురుగారు దీక్షిత్ గారి శిక్షణలో, బాబా గారు కూడా శిక్షణ కార్యక్రమంలో ఉండేవారు. ఎన్జే భిక్షు గారు, గురుగారులు అంతా ఉండే. వాళ్ళ సహకారంతో ఎక్కువ ప్రజల్ని మేల్కొల్పే సామాజిక పరమైనటువంటి గీతాలను రాసి ట్యూన్ చేసి ప్రజల్లో ప్రచారం కోసం వెళ్ళేది అన్నట్టు. అట్లాంటి వాటితో పాడుతూ ఉండగా ఇప్పుడు సినిమాల్లో అవకాశం కూడా ఈ స్ట్రీట్ ప్లే ద్వారానే వచ్చింది. అంటే అప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమైనా మార్పులు జరిగాయా? చాలా మార్పులు జరిపాయి టెక్నికల్ గా కానీ. ఇప్పుడు ప్రతిదీ అందుబాటులో ఉంది, అప్పుడు లేకుండే. ఏది సేకరించాలన్నా చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు పాట పాడడం కూడా చాలా సులువు అయిపోయింది. ఏఐలో మనం రాసి పెడితే పాడి వినిపిస్తుంది. కానీ అప్పుడు అట్లా కాదు, చాలా రోజులు నిజంగా చాలా కష్టం ఉండేది. అవును.